హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. బీరకాయ కాంబినేషన్లో ఉప్పు చేపల కూర చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎండు చేపలంటే ఇష్టమున్న వాళ్ళు ఇలా చేసుకుంటే వదిలిపెట్టరండి. ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. అందరూ చేసుకునే విధంగా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎండు చేప ముక్కల్ని శుభ్రం చేయడం కోసం కొంచెం ఉప్పు వేసి వేడి నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వేడి నీటిలో చేప ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నుండి 10 నిమిషాలు ముక్కలను బట్టి. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా ముక్కలు, ఇవి మెత్తబడడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని నేను ఒక 5 నుండి 10 నిమిషాల మధ్యలో ఉంచుకున్నాను. మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. అదే ముక్క పలచగా ఉన్నట్లయితే కనుక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. నేను ఎక్కువ హీట్ చేయలేదు వాటర్ని, మీడియం హీట్ చేశాను. ఒకవేళ ఏదైనా పని ఉండి తొందరగా అవ్వాలి కర్రీ అనుకుంటే వాటర్ని బాగా మరగబెట్టి ఆ నీటిలో వేసి ముక్కల్ని ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ చల్లటి నీటితో కడుక్కుంటే తొందరగా అయిపోతుంది. ఇలా వేడి నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే అడుగు పడతాయి. ఎండు చేప ముక్కల్ని మరిగే నీటిలో వేసి శుభ్రం చేస్తారు, కానీ అలా చేయడం అందరికీ తెలియదు. వేడి నీటిలో వేసి ఎక్కువసేపు ఉంచేస్తే ముక్కలు విడిపోతాయి. అందుకని ఈ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇలా కూడా మనం ఒక 5 నిమిషాలు ముక్కల్ని వేడి నీటిలో నానబెడతాం కాబట్టి అందులో ఇసుక ఇంకేమైనా ఉన్నా కూడా పోతాయి. నీట్గా శుభ్రంగా మంచిగా వస్తాయి. చూడండి ముక్కలు ఎంత మంచిగా క్లీన్ అయ్యాయో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక ముక్క చూడండి ఎలా విడిపోయిందో, అలా విడిపోతుందన్నమాట ఎక్కువసేపు వేడి నీటిలో ఉంటే. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఎండు చేపలు వేసి కూర చేయడానికి మసాలాలు ఏమీ ఎక్కువగా అవసరం లేదండి. ఎండు చేపలు వేసేటప్పటికి కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కానీ ఆనియన్స్ అవి మనం నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది. మసాలాలు వేయకపోయినా ఏమీ పర్వాలేదు. కూరగాయల్లో 4 ఎండు చేప ముక్కల్ని వేసుకుని ఇలా నిదానంగా ఆనియన్స్ అవి టమాటోలు కూరగాయలు మంచిగా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బయట ఫుడ్ తినాలంటే కష్టం కదా, కానీ టైం ఉండదు. కుదిరితే తక్కువ టైంలోనే ఇలాంటి కర్రీస్ చేసుకుని తినొచ్చు. ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఎండు చేపలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. నార్మల్ కర్రీస్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది ఆప్షనల్ అండి. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసినా వేయకపోయినా కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత
మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవడం వలన కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకుని కొంచెం సేపు వెజిటేబుల్స్ని ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి. వెజిటేబుల్స్ ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఎండు చేపలను యాడ్ చేద్దాం. అందుకని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిచ్చాను. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఎండు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఎండు చేప ముక్కల్ని ముందే యాడ్ చేసామంటే అవి విరిగిపోతాయండి. మళ్ళీ తినడానికి బాగుండదు. కూర మొత్తం ముళ్ళులు ముళ్ళులు ఉంటాయి. అందుకని కూర సగం ఉడికిన తర్వాత మాత్రమే ఎండు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి నిదానంగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా చేయడం వలన ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇలా కూర ఉడుకుతున్నప్పుడు కొత్తిమీరని వేసి కూరని మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ కూర గ్రేవీ థిక్గా ఉంటే బాగుంటుంది. కొత్తిమీరని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కూరని ఉడకనిచ్చానండి. ఇప్పుడు కూర అయితే దగ్గర పడింది. చివరిగా మళ్ళీ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడు చివరిలో కూడా కొత్తిమీర యాడ్ చేయడం వలన కూర టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడికితే సరిపోతుంది. ముక్క అనేది విడిపోకుండా మంచిగా వస్తుంది. కొంచెం కూరతోటే ఎంత అన్నమైనా తినేయచ్చండి. ఎందుకంటే కూర టేస్ట్ అంత బాగుంటుంది. ఎండు చేపలు యాడ్ చేసాం కాబట్టి. ఉప్పు చేప, వంకాయ, కోడిగుడ్డు ఈ కాంబినేషన్లో కూడా కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే వెజిటేబుల్స్ లేకపోయినా టమాటోతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. అలాగే పప్పుచారులో కూడా ఉప్పు చేపని ఫ్రై చేసుకుని తినొచ్చు. పులుసు కర్రీ కూడా చేయొచ్చు. ఎలా చేసినా ఎండు చేపలు వేసి కర్రీ చేస్తే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్లో కర్రీ కావాలంటే కమెంట్ చేయండి. చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.